హాయ్ ఫ్రెండ్స్, ద కల్లెమ్స్ కిచెన్కి స్వాగతం. చూశారు కదండి, నాటుకోడి పులుసు బగారన్నం అండి నా కిచెన్లో ఈరోజు వంట. అందుకని నేను ముందుగా 1 కేజీ నాటుకోడి చికెన్ తీసుకొని నీట్గా కడుక్కొని కుక్కర్లో వేసుకున్నానండి. దానికి 1 చెంచా ఉప్పును కూడా యాడ్ చేశాను. ఆ ఉప్పు ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు నేను దీంట్లోకి 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నానండి. అది కూడా చిన్న గ్లాస్తోనే, ఎందుకంటే ఈ చికెన్ ఉడకడానికి వాటర్ కావాలి కదా, అందుకని నేను 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కరు మూత పెట్టేసి నేను స్టవ్ పైన పెట్టుకుంటానండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఈ చికెన్ ఉడకడానికి 10 విజిల్లు వచ్చినాయండి. 10 విజిల్లకు చికెన్ చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామండి, చూపిస్తాను. ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. 3 బగారా ఆకులు తీసుకున్నాను. 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, 4 పచ్చిమిర్చి, ఒక చిన్న కొత్తిమీర కట్ట అండి. ఇప్పుడు ఈ కూర ఎలా చేస్తానో చూడండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి. నేను 3 పావుల ఆయిల్ మాత్రం వేస్తున్నానండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నూనె వేడైపోయిందండి. ఇప్పుడు నేను ఉల్లిగడ్డలు వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఒకసారి నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుతున్నానండి. ఇప్పుడు నేను తీసుకున్న బగారా సామాన్లన్నీ ఇందులో వేస్తున్నానండి. నూనెలో ఈ బగారా సామాన్లన్నీ ఫ్రై అవ్వడం వలన ఫ్లేవర్ బాగా వస్తుందండి. అందులో 1 చెంచా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నానండి. ఆ అల్లం పేస్టు నూనెలో బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. అల్లం పేస్టు పచ్చివాసన పోవాలండి. అందులోకి 1 చెంచా పసుపును కూడా వేసుకున్నాను. ఈ పసుపును కూడా ఒకసారి బాగా కలుపుదామండి. ఇప్పుడు దీంట్లోకి నేను 1 చెంచా కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్కలకి ఉప్పు కారం పట్టాలి కాబట్టి ముందుగా 1 చెంచా కారం మాత్రమే వేసుకున్నాను. అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇప్పుడు నేను ఉడకబెట్టిన చికెన్ని ఇందులో వేస్తున్నానండి. ఒకసారి చికెన్ని బాగా కలుపుదామండి ఆయిల్లో. చక్కగా కలిసిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు దీనికి నేను ఒక చిన్న ఉల్లిగడ్డ, 10 చిన్న ఎండు కొబ్బరి ముక్కలను తీసుకొని
మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు చికెన్ ఎలా ఉడికిందో చూద్దామండి ఒకసారి. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను నేను బాగా కలిసేలాగా. ఇప్పుడు దీంట్లోకి నేను మళ్ళీ ఇంకొక చెంచా కారాన్ని కూడా వేసుకున్నాను. మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. పట్టిన పేస్ట్ని కూడా ఇందులో వేస్తున్నాను. సగం చెంచా గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. నేను ఈ గరం మసాలాని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఒకసారి బాగా కలిసేలాగా మొత్తం కలుపుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి మళ్ళీ 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇప్పుడు నూనెలో చక్కగా ఉడికిపోయిందండి చికెను. అంతా మసాలా అంతా పట్టేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాము మళ్ళీ. ఇప్పుడు నేను దీంట్లోకి 3 గ్లాసుల వాటర్ని తీసుకున్నానండి. ఎందుకంటే నేను ఉడకబెట్టుకున్నప్పుడు నాకు వాటర్ ఏం రాలేదండి. దానివల్ల నేను మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ 3 గ్లాసులు తీసుకున్నాను. నాకు ఈ 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది సూప్కి. ఇప్పుడు నేను దీంట్లోకి 2 చెంచాల ధనియా పౌడర్ తీసుకున్నాను. ధనియా పౌడర్ వేసి ఒకసారి బాగా కలుపుదాము. కలిపి ఒకసారి మూత పెట్టుకుందామండి. నేను ఇందులో ముందుగా 1 చెంచా ఉప్పు మాత్రమే వేసానండి. నేను ఇప్పుడు తక్కువగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంకొక చెంచా ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒకసారి మూత పెట్టి పులుసుని బాగా మరగనిద్దామండి. ఒక 10 నిమిషాలు అలాగే స్టవ్ పైన ఉంచేద్దాము. ఇప్పుడు నాటుకోడి పులుసు రెడీ అండి. చూద్దాము. ఇప్పుడు పులుసు కూర అయిపోయిందండి. నేను చివరిగా కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. నాటుకోడి పులుసు రెడీ అండి. ఇప్పుడు దీంట్లోకి బగారన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి. ఈ కర్రీ అయితే అయిపోయింది, నేను పక్కన పెట్టుకుంటున్నాను. బగారన్నానికి నేను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 పావుల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో నేను నెయ్యి కానీ డాల్డా కానీ వాడనండి. నేను ఆయిల్ మాత్రమే వాడతాను ఈ బగారన్నానికి. సామాన్లు కూడా చూపిస్తానండి ఏమేం కావాలో. ఒక ఉల్లిగడ్డ, జాజి పువ్వు, 3 దాల్చిన చెక్క, 8 లవంగాలు, బగారా పువ్వు, 8 యాలకులు, కొత్తిమీర, 3 బగారాకులు, 1 చెంచా సాజీరా, 1 పుదీనా కట్ట, 8 పచ్చిమిర్చి అండి, ఉల్లిగడ్డ 1, జాజి పువ్వు కొంచెం తీసుకున్నానండి. దానివల్ల బగారా ఫ్లేవర్ బాగుంటుందండి. నూనె వేడైపోయింది. ఇప్పుడు నేను ఉల్లిపాయలు ఇందులో వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. 4 బగారా ఆకులండి, 3 దాల్చిన చెక్క, సాజీరా పువ్వు కూడా వేస్తున్నాను. ఈ సాజీరా పువ్వు వలన బగారా ఫ్లేవర్ బాగుంటుందండి. లవంగాలు 8, యాలకులు 8 అండి, బగారా పువ్వు కొంచెం, ఒక చిన్న పుదీనా కట్టను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. 1 చెంచా సాజీరా తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందామండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోకి 1 చెంచా అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను.
అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందామండి ఒకసారి. ఇప్పుడు నేను కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను. ఇప్పుడు నేను దీంట్లోకి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నానండి. పెద్ద గ్లాస్ అండి అది. నేను దీనికి 1.5 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నానండి. నేను ఈ రైస్ మామూలు రైస్తోనే వండుతున్నానండి. అందుకని 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకున్నానండి. నాకు ఈ వాటర్కి సరిపోయింది. అన్నం చక్కగా అయిందండి. దీంట్లోకి 2 చెంచాల ఉప్పును కూడా వేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టి బాగా మరగనిద్దామండి ఆ వాటర్ని. ఆ వాటర్ బాగా మరగడం వలన దాంట్లో మసాలాలు, ఆ పుదీనా, కరివేపాకు, కొత్తిమీర ఇదంతా బాగా పట్టి ఫ్లేవర్ బాగా ఉంటుందండి. ఇప్పుడు నేను నానిన రైస్ని ఇందులో వేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుందామండి. ఇప్పుడు రైస్ ఒకసారి కలుపుకుందామండి. ఊరికే కలిపొద్దండి, అన్నం విరిగిపోతుంది. ఒకసారి కలిపి మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. నేను మాత్రం ఫుడ్ కలర్ ఎప్పుడు బగారన్నం వండినా వేస్తానండి. ఇప్పుడు చివరగా మిగిలిన కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మొత్తం నీరు ఇంకిపోయేటట్టు ఉంచుకుందామండి. బగారన్నం రెడీ అయిపోయిందండి. నాటుకోడి పులుసు బగారన్నం రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.